హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే మనకి గ్రూప్ డి ఎన్టీపీసీలో ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉన్న ఎన్సీఆర్టీలో నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఒక 4 పార్ట్స్ అనేది నేను అంటే 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇది 5th పార్ట్. దీనికి సంబంధించిన ఆన్సర్స్ అనేది నేను ఈవినింగ్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఒక లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు చూసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పారదర్శక అపారదర్శక పాక్షిక పారదర్శక వస్తువులు అనగానేమి. ఓకే, ఫస్ట్ది పారదర్శక అపారదర్శక పాక్షిక పారదర్శక వస్తువులు అనగా ఏమి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ ఘటం అనేది విద్యుత్ జనకం. విద్యుత్ ఘటం అనేది విద్యుత్ జనకం. ఇది ఈ స్టేట్మెంట్ అనేది ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో అది ఆన్సర్ చేయండి మీరు. అదేవిధంగా నీడ ఏర్పడడానికి గల కారణం, నీడ ఏర్పడుతుంది కదా, ఆ నీడ ఏర్పడడానికి గల కారణం ఖచ్చితంగా ఒక డెఫినేషన్ లాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు నీడ అనేది ఏర్పడుతుంది అది చూడండి. అదేవిధంగా 4th క్వశ్చన్ వచ్చేసి కాంతి డాష్ మార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి అనేది డాష్ మార్గంలో ప్రయాణిస్తుంది. 5th వచ్చేసి మనం సాధారణంగా ఉపయోగించే దర్పణాలలో మన రూపాన్ని ఏమని అంటాం. అంటే నేను ఒక అద్దం ముందు నుంచున్నాను, నా యొక్క రూపం అనేది ఆ అద్దంలో కనిపిస్తుంది, ఆ రూపాన్ని ఏమని అంటాము. ఓకే, అదేవిధంగా 6th క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ ఘటం ఎన్ని ధ్రువాలను కలిగి ఉంటుంది, వాటి యొక్క పేర్లు. ఓకే, విద్యుత్ ఘటం అనేది ఎన్ని ధ్రువాలను కలిగి ఉంటుంది, వాటి యొక్క పేర్లు. అదేవిధంగా బల్బులోని సన్నని తీగను ఏమని అంటాము, అది దేనితో తయారు చేయబడింది, అది దేనితో తయారు చేయబడింది. ఓకే, బల్బులోని సన్నని తీగను ఏమని అంటాము, అది దేనితో తయారు చేయబడింది. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూసుకుంటే, నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి టంగ్స్టన్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి. విద్యుత్ వలయం అనగా, విద్యుత్ వలయం అనగా ఏమిటి. 10th క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ వాహకాలు అనగా, విద్యుత్ వాహకాలు అని అనగా మానవ శరీరం ఒక మంచి విద్యుత్ వాహకము. మరి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టా రాంగా. ఓకే, నెక్స్ట్ వేదాలలో అయస్కాంతాన్ని ఏమని అంటాము. అదేవిధంగా మ్యాగ్నటైట్ డాష్ ను కలిగి ఉంటుంది. మ్యాగ్నటైట్ అనేది ఏం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇనుమును ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలను ఏమని అంటాము. ఓకే, ఇనుమును ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలను ఏమని అంటాము. అదేవిధంగా 15th క్వశ్చన్ ఇనుప ముక్కల నుండి అయస్కాంతాలను వేరు చేస్తే వాటిని ఏమని అంటాము. ఇనుప ముక్కల నుండి అయస్కాంతాలను వేరు చేస్తే వాటిని మనం ఏమని అంటాము. ఇది 15th క్వశ్చన్. నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూసుకుంటే, అదేవిధంగా 16th క్వశ్చన్ మనం చూసుకుంటే అయస్కాంతం వైపు ఆకర్షించబడే పదార్థాలను మనం ఏమని అంటాము. అయస్కాంతం వైపు ఆకర్షించబడే పదార్థాలను, అయస్కాంతం వైపు ఆకర్షించబడే పదార్థాలను ఏమని అంటాము. దిక్కులను కనుగొనడానికి అయస్కాంతం యొక్క ఉపయోగపడే లక్షణం, అంటే ఒక లక్షణం అనేది అయస్కాంతంలో ఉంది, ఆ లక్షణం అనేది దిక్కులను కనుగొనడానికి పూర్వకాలంలో మనకు ఉపయోగపడింది. అదేవిధంగా 2 అయస్కాంత యొక్క విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్, లేకపోతే ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టా రాంగా. అదేవిధంగా 2 అయస్కాంత యొక్క సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టా రాంగా. అదేవిధంగా అయస్కాంత ధర్మం ఎలా కోల్పోతాయి అంటే, ఒక వస్తువుకు అయస్కాంత ధర్మం ఉంది, ఈ యొక్క అయస్కాంత ధర్మం అనేది ఈ వస్తువు ఏ విధంగా కోల్పోతుంది అనేది క్వశ్చన్. దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ చేయండి. అదేవిధంగా పర్వతారోహకులు పర్వతాన్ని ఎక్కేటప్పుడు డాష్ వాయువును తీసుకెళ్తారు. అంటే పర్వతాన్ని ఎక్కే పర్వతారోహకులు ఏ వాయువును తన వెంట తీసుకొని వెళ్తారు, ఎందుకు తీసుకొని వెళ్తారు. ఓకే, ఈ విధంగా డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాని మొత్తం కూడా మీరు చదివి ఉంటారు, చదవాల్సి వస్తుంది.
ఈ విధంగా క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకొని దాన్ని గనక మనం కరెక్ట్గా ఆన్సర్ చేస్తే క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చినా సరే అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, మండడానికి సహాయపడే వాయువు. ఓకే, గాలిలో అధిక శాతం గల వాయువు. దిక్సూచి కనుగొనడానికి సహాయపడిన అయస్కాంతం యొక్క సూత్రం. ఈ 25 క్వశ్చన్స్, 24 ఇంకో క్వశ్చన్ ఉంది. ఈ 25 క్వశ్చన్స్ అనేది 25కి 25 తెచ్చుకుంటారు అని నాకు నమ్మకం. ఎందుకనంటే మనం ఇచ్చిన బుక్ గనక కరెక్ట్ గా చదివితే 25 మార్కులకి 25 మార్కులు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఓకే, 25th క్వశ్చన్ ని నేను మీకు చెప్తాను చూడండి. 25th క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇది రీసెంట్ గా నేను ఒక క్లాస్ చెప్పాను కదా, లోహాలు అలోహాలు అనే క్లాస్ చెప్పాను కదా, ఆ లోహాలు అలోహాలలో నుంచి అడుగుతున్నాను 25th క్వశ్చన్. ఓకే, ఆ 25th క్వశ్చన్ ఏంటిది అని అంటే, ఆ స్టేట్మెంట్ 1 లేకపోతే సోడియం 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 అనే లోహాన్ని కిరోసిన్లో ఎందుకు నిల్వ ఉంచుతారు? ఓకే, ఇది 25th క్వశ్చన్. దీనికి కరెక్ట్ డెఫినేషన్, అసలు సోడియాన్ని మనం కిరోసిన్లో ఎందుకు నిల్వ చేస్తామో కరెక్ట్ ఆన్సర్ నాకు చెప్పండి. కుదిరితే మీకు ఒకవేళ పాసిబుల్ అయితే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి నా నెంబర్కి మెసేజ్ చేయండి. 7801000538 అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ చేయకండి, మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో నేను చెప్తాను. రేపు నెక్స్ట్ వీడియో చేస్తాను కదా, ఆ వీడియోలో 25 మార్కులకి 25 మార్కులు ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళ పేర్లు కూడా అనౌన్స్ చేస్తాను. ఎందుకనంటే ఒక పోటీతత్వం ఉండాలనే కానీ నేను తక్కువ అని చెప్పడానికి కాదు, ఇది పోటీతత్వం ఉండాలనే. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఎవరికైతే ఎన్సీఆర్టీ తెలుగు మీడియం బుక్స్ కావాలో వారు ఈ రోజు లేదా రేపు ఈ 2 రోజుల్లోనే అమౌంట్ పంపండి. తర్వాత మ్యాక్సిమం నేను ఇస్తానో ఇవ్వనో తెలియదు. ఎందుకనంటే మనకి ఎవరైతే బుక్స్ ఇస్తున్నారో వాళ్ళకి ఒక పెద్ద ఆర్డర్ అనేది వచ్చింది, బహుశా వాళ్ళు మనకి ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఎవరికైతే కావాలో, ఎందుకనంటే ముందే తీపిచ్చి పెట్టడానికి నా దగ్గర అంత స్తోమత లేదు. కాబట్టి ఎవరైతే మీరు ఆర్డర్ పెట్టుకుంటారో ఈ 2 రోజుల్లోనే, ఈ రోజు మరలా రేపు అంటే 15th and 16th ఈ 2 రోజుల్లో పెట్టుకుంటే మీకు 4 days లో డెలివరీ అనేది చేస్తున్నాను. చాలా మందికి ఎగ్జామ్ డేట్ వచ్చింది కాబట్టి స్పీడ్ పోస్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వారు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ నెంబర్కి ఈ 2 నెంబర్లో దేనికైనా మెసేజ్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ పంపిస్తే నేను వాళ్ళకి కొరియర్ ద్వారా బుక్ పంపిస్తాను. ఓకే, ఈ 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టపడి చదవండి, కంటెంట్ అనేది అర్థం చేసుకోండి, ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.